APTS Government Jobs Portal. Let's see. Today we are discussing about BIMSTEC. BIMSTEC గురించి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. సో మనం BIMSTEC గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ BIMSTEC అనేది ఒక సబ్ రీజనల్ ఆర్గనైజేషన్. అంటే ఇది ఒక ప్లేస్కి సంబంధించింది. BIMSTEC అన్నది మెయిన్గా బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్. నేను రఫ్గా డయాగ్రామ్ వేస్తున్నాను. ఇండియా మ్యాప్. ఓకే, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఈ బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి, ఈ కంట్రీస్కి సంబంధించిన గ్రూపింగ్ అనమాట. సో ఇది ఒక రీజనల్ ఆర్గనైజేషన్ కదా, ఒక ప్లేస్కి సంబంధించింది. సో BIMSTEC ఈజ్ ఏ సబ్ రీజనల్ ఆర్గనైజేషన్. ఓకే, ఎప్పుడు వచ్చింది BIMSTEC అన్నది అంటే 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనము BIMSTECని ఏర్పరచుకున్నాము. క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ గో ఇన్ టు అనదర్ పాయింట్. ఫస్ట్ BIMSTECలో మనకు ఏ కంట్రీస్ ఉన్నాయి? ఫస్ట్ BIMSTECలో మనకు బిస్ట్ అనే కంట్రీస్ ఉన్నాయి. BIST-EC అంటే ఇది ఒక ఎకానమిక్ కోఆపరేషన్. ఈసీ అంటే ఫస్ట్ మనకు 4 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో 4 కంట్రీస్ మాత్రమే మనకు ఫస్ట్ ఉండేవి. ఆ 4 కంట్రీస్ ఏంటి అంటే 1997లో మనకు జస్ట్ 4 కంట్రీస్ మాత్రమే ఫస్ట్ ఉండేవి. ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్ డీప్గా అడిగితే ఫస్ట్ ఏ కంట్రీస్ ఉన్నాయని కూడా అడుగుతారు. సో ఫస్ట్ ఉన్న కంట్రీస్ ఏంటంటే బిస్ట్ అంటే హియర్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఈ 4 కంట్రీసే ఫస్ట్ మనకు ఉండేవి. ఓకే, ఆ తర్వాత మయన్మార్ కూడా 1997లోనే జాయిన్ అయిపోయింది. సో అప్పుడు మనకు ఈ BIST-EC అన్నది ఏమైందంటే BIMSTEC అయింది. ఆ తర్వాత నేపాల్ అండ్ భూటాన్ కూడా వచ్చి జాయిన్ అయ్యాయి. ఎప్పుడు 2004లో నేపాల్ అండ్ భూటాన్ కూడా వచ్చి జాయిన్ అయ్యాయి. అప్పుడు మనకు ఈ గ్రూపింగ్ ఏంగా మారింది అంటే బిమ్స్టెక్గా మారింది పూర్తిగా. క్లియర్? BIMSTEC అన్న మారింది కదా పూర్తిగా. దాని యాక్రోనిమ్ యొక్క ఫుల్ ఫామ్ కూడా మారింది. అదేంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. క్లియర్? ఇక్కడ ఉంది, నీట్గా చూసుకోవచ్చు. అండర్స్టాండ్? ఫస్ట్ మనకు 4 కంట్రీస్ ఉండేవి, ఆ తర్వాత మయన్మార్ జాయిన్ అయింది, ఆ తర్వాత నేపాల్, భూటాన్ కూడా జాయిన్ అయ్యాయి. అప్పుడు మనకు BIMSTEC అనేది 2004లో పూర్తిగా ఫామ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఎప్పుడు 1997 బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఫామ్ అయింది. ఇది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకాస్త ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్ళి చూస్తే ఇక్కడ ఇచ్చారు కదా కంట్రీస్. మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే మొత్తం 7 కంట్రీస్ ఉండడం జరుగుతుంది. మొత్తం 7 కంట్రీస్ అన్నవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 1997 బ్యాంకాక్ డిక్లరేషన్ ఏం కాదు, రివిజన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనము BIMSTEC కంట్రీస్తో ఈ BIMSTEC కంట్రీస్ అన్నవి వరల్డ్లో 22% ఆఫ్ ది పాపులేషన్ని కవర్ చేస్తాయి. అలాగే $2.7 ట్రిలియన్ ఎకానమీని ఈ BIMSTEC కంట్రీస్ అన్నవి కవర్ చేస్తాయి. క్లియర్? అలాగే 1/4 వరల్డ్ ట్రేడ్ని కూడా కవర్ చేస్తాయి. 1/4 ట్రేడ్ని కూడా ఇవి కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇవి 6 ఫోకస్ ఏరియాస్ని ఇవి పట్టుకుంటాయి. ఆ 6 ఫోకస్ ఏరియాస్ మీద ఇవి వర్క్ చేస్తాయి BIMSTEC అన్నది. ఆ 6 ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ ఫిషరీస్. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ 6 ఫోకస్ ఏరియాస్ మీద ఇవి వర్క్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఫస్ట్ సమ్మిట్ BIMSTEC యొక్క ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి థాయిలాండ్లో జరిగింది. క్లియర్? మరి ప్రజెంట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ప్రజెంట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే 2025కి సంబంధించింది. ఇది లాస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది కాదు. 2025కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా BIMSTECని హోస్ట్ చేస్తున్న కంట్రీ ఏంటంటే దట్ ఈస్ థాయిలాండ్. ఏంటి? థాయిలాండ్. 2025 హోస్ట్ ఎవరు BIMSTECకి? ఇట్ ఈస్ థాయిలాండ్. క్లియర్ ఆర్ నాట్? అండర్స్టాండ్? రైట్, లెట్స్ గో అండ్ సీ అగైన్. Push and revival in 2016.
ఫస్ట్ ఈ బిమ్స్టెక్ అన్నది ఫామ్ అయింది కదా 2004లో. 2004లో మొత్తం అన్ని నేషన్స్ వచ్చి ఫామ్ అయిపోయింది, అక్కడికి ఫినిష్ అయింది. ఓకే, ఈ 2004లో ఫామ్ అయిన తర్వాత ఇది అంతగా వర్క్ చేయలేదన్నమాట. ఓకే, అంతగా వర్క్ చేసేది కాదు. కానీ పాస్ట్ 9 years నుంచి, అంటే 2016 ఆ టైం నుంచి ఇది బాగా వర్క్ చేస్తుంది. ఎందుకు అంటే ముందు ఎందుకు వర్క్ చేసేది కాదు? ముందు మనకి రీజనల్ గ్రూపింగ్ ఇంకొకటి ఉండింది, దట్ ఈస్ సార్క్. మనకు ఉరి అటాక్ జరిగింది కదా, ఉరి అటాక్ జరిగింది 2016లో ఉరి అటాక్ జరిగినప్పుడు మనకు ఇండియాకి పాకిస్తాన్కి రిలేషన్స్ చెడిపోయాయి. సో అప్పుడు ఇండియా వచ్చేసి పాకిస్తాన్ మైనస్ సార్క్ని కావాలనుకుంది. అప్పుడు సార్క్ మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. అప్పుడు ఈ సార్క్ అంతగా పనిచేయలేదన్నమాట, సార్క్ మొత్తానికి పనిచేయలేదు. ఇంతకుముందు అయితే సార్క్ ఉండింది, సార్క్ బాగా పనిచేసేది. సో అప్పుడు బిమ్స్టెక్ రిలవెన్స్ అంతగా ఏం లేదనమాట, అది రీజనలే ఇది రీజనలే కాబట్టి. ఎప్పుడైతే ఉరి అటాక్ జరిగిందో సార్క్లో పాకిస్తాన్ కూడా ఉంది, ఇండియా కూడా ఉంది. సో పాకిస్తాన్ ఇండియా రెండిటి రిలేషన్స్ దెబ్బతిన్నాయి. అప్పుడు పాకిస్తాన్ అవుట్ ఆఫ్ అయిపోయింది, ఇండియా పాకిస్తాన్ గొడవలు అయ్యాయి. సో ఇండియా సార్క్ని అంతగా ఇష్టపడలేదు, పాకిస్తాన్ కూడా ఇష్టపడలేదు, అండ్ అన్ని నేషన్స్ యొక్క రిలేషన్స్ కూడా ఫుల్ స్టాప్ పడ్డాయి. సో అప్పుడు బిమ్స్టెక్ యొక్క రిలవెన్స్ పెరిగింది. ఎప్పటి నుంచి? 2016 నుంచి. ఇంతకుముందు దీన్ని పట్టించుకోలేదు, ఇప్పుడు సార్క్ చెడిపోయింది కాబట్టి బిమ్స్టెక్ యొక్క రిలవెన్స్ అన్నది పెరుగుతూ వచ్చింది. క్లియర్ ఆర్ నాట్? రైట్. చూడండి, ఫర్ మెనీ ఇయర్స్ ద గ్రూపింగ్ హ్యాడ్ బీన్ లార్జ్లీ ఇగ్నోర్డ్ until India gave it a renewed push in 2016, a month after the terrorist attack in Uri. Alongside 2016 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? గోవాలో జరిగిందనమాట. మామూలుగా అయితే బ్రిక్స్ అనేది ఒక సమ్మిట్ ఉంటుంది కదా మనకి, బ్రిక్స్. ఓకే, బ్రిక్స్ మనకు సమ్మిట్ ఉంది కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, రైట్, సౌత్ ఆఫ్రికా, అండ్ రీసెంట్గా మళ్ళీ 5 nations కూడా జాయిన్ అయ్యాయి. క్లియర్? దట్ ఈస్ ఈజిప్ట్, ఇథియోపియా, రైట్, సౌదీ అరేబియా లేదు, వెళ్ళిపోయింది. సో రీసెంట్గా కూడా 5 nations మనకు ఫామ్ అయ్యాయి కదా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యుఏఈ. టోటల్లీ బ్రిక్స్లో ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 10 countries ఉన్నాయి, రైట్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ అండ్ యుఏఈ. క్లియర్? ఈ బ్రిక్స్ అనే సమ్మిట్ 2016లో జరిగింది. ఇంతకు ముందు జనరల్గా 2016 కంటే ముందు బ్రిక్స్ సమ్మిట్ జరిగేటప్పుడు బ్రిక్స్ వాళ్ళు సార్క్ నేషన్ని రమ్మని పిలిచేవాళ్ళు బ్రిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అందుకు. కానీ 2016 కంటే ముందు సార్క్ని పిలిచేవాళ్ళు, కానీ 2016 తర్వాత నుంచి సార్క్ రిలవెన్స్ మొత్తం కోల్పోయింది కాబట్టి బిమ్స్టెక్ నేషన్స్ని బ్రిక్స్ సమ్మిట్ కోసం పిలుస్తున్నారు. దిస్ ఈజ్ ద ఎఫెక్ట్. సో బిమ్స్టెక్ అన్నది పూర్తిగా 2016 నుంచి బాగా పనిచేస్తూ వస్తుంది. Clear? This is about it. And then weeks earlier, some of these countries had supported New Delhi's call for a boycott of SAARC summit. కొన్నైతే ఈ కంట్రీస్ అన్నవి సార్క్ సమ్మిట్ని బాయ్కాట్ చేయమని చెప్పాయి. ఇస్లామాబాద్లో హోస్ట్ చేస్తున్న సార్క్ సమ్మిట్ని బాయ్కాట్ చేయమని చెప్పాయి. ఓకే, కాట్మండ్లో అయితే 2018 సమ్మిట్లో రీడిఫైనింగ్ ఇట్స్ పర్పస్ అండ్ రెజ్యుమినేటింగ్ ఇట్స్ ఆర్గాన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. మనము బిమ్స్టెక్ని మళ్ళీ రీడిఫైన్ చేసుకొని నీట్గా వెళ్దాము అని 2018లో కాట్మండ్లో జరిగినప్పుడు ఇంకా పూర్తిగా గ్రాఫ్ బిమ్స్టెక్కి పైకి వెళ్ళిపోయింది. అంటే ఇంకా బాగా వర్క్ చేయాలని ఊతం పడిందనమాట. క్లియర్ ఆర్ నాట్? అగైన్ సింపుల్గా చెప్తాను చూడండి. 1997లో గ్రూప్ ఫామ్ అయింది.
2004లో అన్ని నేషన్స్ జాయిన్ అయ్యాయి. కానీ అప్పుడు సార్క్ ఉండడం వల్ల బిమ్స్టెక్ అంతగా పనిచేసేది కాదు. కానీ సార్క్కి 2016లో ఇండియా మీద ఉరీ అటాక్ జరిగింది కదా. సో ఉరీ అటాక్ వల్ల, టెర్రరిస్ట్ అటాక్ వల్ల ఇండియాకి, పాకిస్తాన్కి అండ్ మిగతా సార్క్లో ఉన్న మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఈ అటాక్ జరగడం వల్ల సార్క్ని బాయ్కాట్ చేద్దాము అనుకున్నాయి. రిలేషన్స్ అన్నీ చెడిపోయాయి. సో అప్పటి నుంచి సార్క్ రిలవెన్స్ తగ్గిపోయింది. అప్పటి నుంచి మనకు బిమ్స్టెక్ అన్నది రిలవెన్స్లోకి మళ్ళీ రావడం జరిగింది 2016లో. ఈవెన్ బ్రిక్స్ సమ్మిట్కి కూడా ఇంతకుముందు సార్క్ని పిలిచేవాళ్ళు ఇప్పుడు బిమ్స్టెక్ని పిలుస్తున్నారనమాట. బిమ్స్టెక్లో ఉన్న కంట్రీస్ని పిలుస్తున్నారనమాట. అంతగా బిమ్స్టెక్ యొక్క రిలవెన్స్ అనేది 2016 నుంచి ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత 2018లో కాట్మండ్లో జరిగిన సమ్మిట్లో కూడా, బిమ్స్టెక్ సమ్మిట్లో కూడా ఇంకా మనము బిమ్స్టెక్ని ముందుకు తీసుకుపోవాలి అన్న ఆలోచన అయితే వచ్చింది. ఇది ఓకే. లెట్స్ సీ అగైన్ కొలంబో సమ్మిట్ 2022. ఇంతవరకు మనం 2018 వరకు ఏం జరిగిందో చూసాం బిమ్స్టెక్లో. నెక్స్ట్ 2022లో బిమ్స్టెక్ చార్టర్ అన్నది అడాప్ట్ చేసుకున్నాం. బిమ్స్టెక్కి ఒక కాన్స్టిట్యూషన్ అన్నది మనం అడాప్ట్ చేసుకున్నాం. ఏ కంట్రీస్ ఏం చేయాలి, అసలు మనం ఎలా కాపాడుకోవాలి మన రీజియన్ని అన్నది ఎకానమిక్గా అండ్ ట్రేడ్ విధంగా అన్నీ కూడా మనము కొలంబో సమ్మిట్లో, శ్రీలంకలో జరిగింది కొలంబో సమ్మిట్లో కొలంబో యొక్క 5th సమ్మిట్లో, కొలంబో 5th సమ్మిట్ శ్రీలంకలో జరిగింది. ఇక్కడ మనము బిమ్స్టెక్ చార్టర్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మీన్స్ బిమ్స్టెక్ ఒక కాన్స్టిట్యూషన్ని మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ చూడండి, మొత్తము ఇంతకుముందు 14 సెక్టార్స్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు 7 సెక్టార్స్గా మనము మేనేజ్ చేస్తున్నాము. చూడండి, డెసిషన్ టు రీకన్స్టిట్యూట్ అండ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ద అన్వైడ్లీ 14 టు ఏ మోర్ మేనేజబుల్ 7. మనం నీట్గా మేనేజ్ చేయడానికి ఇంతకుముందు 14గా ఉన్న సెక్టార్స్ని ఇప్పుడు మనము 7 సెక్టార్స్గా మార్చుకున్నాము. క్లియర్? ఏ సమ్మిట్లో? కొలంబో సమ్మిట్ 2022. కొలంబో యొక్క ఎన్నో సమ్మిట్? 5th సమ్మిట్. క్లియర్? హియర్ చూడండి, బిమ్స్టెక్ యొక్క మాస్టర్ ప్లాన్ని కూడా మనము, మాస్టర్ ప్లాన్ మనకు ట్రాన్స్పోర్ట్ అండ్ కనెక్టివిటీ, ఇది కూడా మనము మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి కొలంబో సమ్మిట్ 2022లో అనుకున్నాము. ఇక్కడ చూడండి నేషన్స్ అన్నవి, రైట్? బంగ్లాదేశ్ వచ్చేసి మనకు ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ మీద కవర్ చేస్తుంది. భూటాన్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇండియా సెక్యూరిటీ, టెర్రరిజం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎనర్జీ. మయన్మార్ వచ్చేసి అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ, ఫిషరీస్ అండ్ లైఫ్ స్టాక్ మీద మయన్మార్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ నేపాల్ బాధ్యత వచ్చేసి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, కల్చర్, టూరిజం, పీపుల్ టు పీపుల్, థింక్ ట్యాంక్స్, మీడియా ఎక్సెట్రా. శ్రీలంక వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, టెక్నాలజీ, హెల్త్, హ్యూమన్ రిసోర్స్. అండ్ థాయిలాండ్ వచ్చేసి కనెక్టివిటీ. ఈ విధంగా 7 సెక్టార్స్గా మనము పంచుకున్నాము. ఎందుకంటే నీట్గా మనము మేనేజ్ చేయడానికి, నీట్గా మన రీజన్ని మనము మేనేజ్ చేయడానికి. ఇది మనకు ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ 100% ఉంటాయి. క్లియర్? ఎందుకంటే రైట్, కొలంబో సమ్మిట్లో మనం 7 సెక్టార్స్గా మార్చుకున్నాం కదా. ఏ సెక్టార్కి ఏ కంట్రీ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. క్లియర్ ఆర్ నాట్? లెట్స్ గో టు ది అనదర్ థింగ్. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పరంగా మన ఇండియా వర్క్ చేస్తుంది కదా. మనము మిలెక్స్ ఇన్ 2018 అండ్ పానెక్స్ ఇన్ 2021 మనము హోస్ట్ చేయడం జరిగింది కౌంటర్ టెర్రరిజం పర్పస్ కోసం అని. ఓకే. అండ్ HADR ఆప్స్, ఇవన్నీ కూడా మనము మిలిటరీ ఎక్సర్సైజెస్ మిలెక్స్ 18 అండ్ పానెక్స్ 21 అన్నవి బిమ్స్టెక్ కంట్రీస్తో భాగంగా మనము చేసాం. రైట్, డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. మిలెక్స్ 18 అండ్ పానెక్స్ 21 అన్నవి కౌంటర్ టెర్రరిజంకి పనిచేస్తున్నాయి కదా. ఇందులో ఏ గ్రూప్ యొక్క కంట్రీస్ పార్టిసిపేషన్ ఉంది? ఆప్షన్స్లో సార్క్ అని ఇవ్వచ్చు, బ్రిక్స్ అని ఇవ్వచ్చు,
SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇవ్వచ్చు, అలాగే బిమ్స్టెక్ ఇవ్వచ్చు. ఇవి ఆప్షన్స్గా ఇవ్వచ్చు. ఇక్కడ మనము మిలెక్స్ 18 పానెక్స్ 21 అన్నవి ఏ గ్రూప్లో భాగంగా మనం చేయడం జరుగుతుంది? SCOలో కూడా మనకు టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ ఉన్నాయి. కానీ మిలెక్స్ 18 అండ్ పానెక్స్ 21 అన్నవి మనకు దేనికి సంబంధించింది? బిమ్స్టెక్ కంట్రీస్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్, కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్. ఈ విధంగా మనము గుర్తుపట్టాలి. సో ఇక్కడ చూడండి, 2 editions ఆఫ్ బిమ్స్టెక్ డిమెక్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశాము 2017 అండ్ 2020లో. ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నది దీనికి లీడింగ్ ఏజెన్సీగా వర్క్ అయితే చేసింది. ఓకే, లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. అదే మనం ఇందాక అనుకున్నాం కదా, 2025 హోస్ట్ ఎవరు? థాయిలాండ్ అన్నది హోస్ట్. యాక్చువల్గా ఇది ముందు జరగాల్సినది, కానీ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఇప్పుడు జరుగుతోంది. క్లియర్? ఇండియా ఈజ్ హోస్టింగ్ ఫస్ట్ ఎవర్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ ఇన్ గాంధీనగర్. అలాగే ఇప్పుడు 2025లో థాయిలాండ్ అన్నది బిమ్స్టెక్ సమ్మిట్ అనేది హోస్ట్ చేస్తుంది. ఇండియా అన్నది ఫస్ట్ ఎవర్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ని గాంధీనగర్ గుజరాత్లో ఇండియా అన్నది హోస్ట్ చేస్తూ ఉంది. ఓకే, ఇది మెయిన్గా కల్చరల్ ఎక్స్చేంజ్ అంటారు కదా. ఈ 7 కంట్రీస్ యొక్క యూత్ వచ్చేసి కల్చర్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇంకా కల్చర్ని ఎక్స్చేంజ్ చేసుకొని బలం పెంచుకోవడం, అన్నీ నేర్చుకోవడం. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ యూత్ సమ్మిట్. ఫస్ట్ యూత్ సమ్మిట్ ఆఫ్ బిమ్స్టెక్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు? ఇండియా హోస్ట్ చేస్తుంది, గుజరాత్ గాంధీనగర్లో. మరి బిమ్స్టెక్ సమ్మిట్ 2025ని హోస్ట్ చేస్తున్నది ఎవరు? థాయిలాండ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ దిస్ థింగ్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ క్వశ్చన్ చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్లో ఆన్సర్ని మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చూసి ఆప్షన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. క్లియర్ ఆర్ నాట్? ఓకే, బాగా అబ్జర్వ్ చేసి కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా చూసుకొని ఆప్షన్స్ని, మీరు అనుకున్న ఆప్షన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగ స్టడీ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.